హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చింత తెచ్చినా పులుపు సావలేదు, ఎలకతోలు ఎంత తోమినా దాని అందం పోదు, నలుపు పోదు అని సామెతలు చెప్తుంటారు కదా. ఈ బోగ్గాడికి కూడా అట్లనే ఉందన్నమాట. ఒక సినిమా రిలీజ్ అయ్యి 30-40 కోట్లు, అంటే వాళ్ళు చెప్తున్న లెక్కనే 30-40-50 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఒక డకోటా సినిమా తీసి దాన్ని అస్సాం పంపించడంలో కీలక పాత్ర పోషించిన బోగ్గాడ్ అనమాట ఈ కమేడియన్. ఇంత జరిగినా కూడా ఇంకా అది దేని గురించో మీకు ఆల్రెడీ తెలుసు. లైలా బాయ్కాట్ లైలా అనే ఒక స్లోగన్ వైసీపీ తీసుకోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్లో దాని మీద ట్రోలింగ్ నడిచిందో, ఇంచుమించు 30 లక్షలకు పైగా ట్వీట్స్ పడడం, రాత్రికి రాత్రి అది ఏమంటారు తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వయా అస్సాం టు బంగాళాఖాతం పోయి కలిసిపోయిందనమాట. ఇంత జరిగినా కూడా ఈ బలుపు అయితే తగ్గలేదు. నిన్న ఏమంటాడు, ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి కానీ లైలాను మాత్రం హిట్ చేయండి అని. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ లోపు ఈడేం మాట్లాడతారంటే ఈస్ట్ వెస్ట్ వాళ్ళ వెటకారం అట్లే ఉంటుంది, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంట. ఒకసారి ఆ వెటకారం ఎందుకు వినండి ఫస్ట్. సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం. వ్యక్తిగతంగా సినిమాని విన్నారు కదా. ఈస్ట్ వెస్ట్ అంటే వెటకారం ఎక్కువ, మాకు వెన్నతో పెట్టిన విద్య, అందుకే వాతలు తెలియలాగా కొడితే అస్సాం పోయిందనమాట సినిమా. ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఇక ముందు అసలు పృథ్వీ అనేటువంటి ఎవడైనా సినిమాలో పెట్టుకొని ఇస్తాడా? పెట్టుకుంటే ఏమైందో మళ్ళా రుచి చూడాలని అనుకుంటున్నారా? ఒకవేళ ఆ తెగింపే మీకుంటే ఇక పెట్టుకోండి, దానికి ఎవడే అభ్యంతరం చెప్పాడు. ఆడి బొమ్మ కనపడితే సినిమా డిజాస్టర్ అయ్యేదాకా వదిలిపెట్టలేని పరిస్థితికి 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేసినాయి అనమాట. అంటే వైసీపీ వాళ్ళనే కాదు, ప్రతి అడుగడుగున అంటే ఈ ఎటకారాలు మీరు సినిమాల్లో డైలాగుల మాదిరి చూపించుకుంటే ఎవ్వడికి ఏ నష్టం లేదు. గతంలో సినిమాలు అంటే ఒక కాలక్షేపం మాదిరిగా రోజంతా కష్టం చేసి ఎడ్డి చాకిరి చేసి దానికి ఒక ఏమంటారు టైంపాస్ కోసం సినిమా చూసే కాలక్షేపం ఉండేది. అట్లాంటి దాన్ని మీరు ఇష్టారీతిన రాజకీయాలకు ముడిపెట్టి, మనోభావాలకు ముడిపెట్టి, గుళ్ళను, బడ్లను, తర్వాత హిందూ ఆలయాలను, ఇట్లా రకరకాలుగా మీ ఇష్టానికి సినిమాలు తీస్తూ ఉంటే తెలుగు సమాజం ఇంకా చూస్తూ ఓర్చుకుంటూ ఉండాలనా? ఒకసారి నువ్వు ఆరాధించే ఆ కాంపౌండ్ హీరోలు 10 మంది పందుల గుంపులాగా ఏడాదికి ఒక 10-15 సినిమాలు వస్తుంటాయి కదా. ఈ గత ఏడాది రిలీజ్ అయిన సినిమాలు మొత్తం కౌంట్ చేసుకోండి ఒకసారి. ఇంకా ఆ పేరెందుకులే కానీ మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు ఇవన్నీ. తర్వాత వీడి గురించే మాట్లాడుకుందాం. ఈస్ట్ వెస్ట్ వాళ్ళకు ఎటకారం ఎక్కువ కాబట్టి ఆ డైలాగులు వచ్చినాయి అని చెప్తా. మేక పురాణం, గొర్రె పురాణం చెప్పిండు కదా, బాగానే ఉంది. మరి ఇంకొక జిల్లా వాళ్ళకు కోసి కారం పెట్టడం అలవాటు, వాళ్ళకు కూడా అది వెటకారం అని అనిపించింది అనుకో, ఈ పృథ్వీగాడినే తీసుకుపోయి అట్లనే కోసి కారం పెట్టి చేస్తే ఎట్టుంటుంది? వాళ్ళ ఫ్యామిలీని అట్లనే చేస్తే ఎట్టుంటుంది? ఆలోచించుకోవాలి కదా. ఇంకో జిల్లా వాడికి మొత్తం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టాని తీసుకుంటే కృష్ణా గుంటూరు వాళ్ళకు, నెల్లూరు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎటకారం. వాళ్ళు కూడా ఇట్లనే ఈ పృథ్వీగాడి మీద, వీళ్ళ కుటుంబం మీద అట్లనే ఎటకారాలు చేస్తే, మొత్తం ఫ్యామిలీని బండబూతలు తిట్టి వీడియోలు పెడితే బాగుంటుందా? ఇట్లా అంటే మీరు చేసే దిక్కుమాలతనానికి జిల్లాలు పేర్లు పెట్టి గోదావరి యాస, అసలు గోదావరి వాళ్ళకు ఉండే సంస్కారం, వాళ్ళకు ఉండే ఏమంటారు మంచి మర్యాదలు ఇంకున్నాయి అసలు? గతంలో ఇట్లా నరికే కొంతమంది అంటే సినిమాలో ఇక డెమిగాడ్స్ లాగా మారిన తర్వాత తెలంగాణ మీద విషయం చిమ్ముతూ తెలంగాణ పీపుల్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ కళాకారుల్ని బీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తే తరిమితే ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిందనమాట. కేవలం సినిమా వాళ్ళ ఏమంటారు జీబల్బు కారణంగా. తెలుసు కదా ఈ విషయం. సాంస్కృతికంగా కళారూపాల్లో తెలంగాణ వాళ్ళను అవమానించి తమ భాషను, యాసను కేవలం విలన్లకు ఇంకా ఇతర ఆర్టిస్టులకు మాత్రమే పెడతారా? హీరోలకేమో గోదావరి యాస భాషలు, కృష్ణ యాస భాషలు పెడతారు, మిగతా వాళ్ళకేమో కమెడియన్లకు, విలన్లకు మాత్రం తెలంగాణ యాస భాషలను పెడతారా అని చెప్పి తరిమితే రాష్ట్రం ఏర్పడేదాకా వచ్చింది. దీనికి కారణం ఎవరు? మన సోకాల్డ్ పుండకూరనైతేనే కదా.
ఎప్పుడూ లేని ఉద్యమాన్ని ఆ రేంజ్లో ఉధృతమయ్యేలాగా చేసింది ఎవరంటే మన ఘనతనే, మళ్ళా మన కులపోల ఘనతనే. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆ చరిత్ర అంతా వేరైతుంది. ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది. రేపటి నుంచి రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు సంబంధించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కేవలం మొహాలకు మేకప్ వేసుకొని ఆ లిప్ బామ్లు పూసుకొని ఏమంటారు లిప్స్టిక్లు పూసుకొని ఆడి పాడే తోలు బొమ్మలు ఆట బొమ్మలు మాత్రమే. నానా పాటేకర్ గతంలో చెప్పిండు కదా, హీరోలు కాదు వీళ్ళు, కేవలం ఆర్టిస్టులు. ఓకేనా? హీరోలు ఎవరు? ఈరోజు పుల్వామా ఏమంటారు బ్లాక్ డే సందర్భంగా వ్యాలెన్స్ డేని పక్కకు పెట్టి బ్లాక్ డే జరుపుకుంటుంది దేశం. సో హీరోలు దేశం కోసం అమరులై హీరోలుగా నిలిచిన వాళ్ళు దేశానికి పట్టడ అన్నం పెట్టే రైతన్నలు హీరోలు. మీరు కాదు. మీరు ఎంతసేపు మేకప్ ఆర్టిస్ట్ కాలే. ఆ లిమిట్స్లో మీరుంటే ఎవ్వడికి ఏ బాధ లేదు. ఇంక ఇట్లా పోయినంత కాలం స్టేజ్లు ఎక్కి కామెడీలు చేస్తాం, గొర్రె పురాణం చెప్తాం, మేక పురాణం చెప్తాం అంటే ఇట్లా తోలు తీసి తప్పడగడతారు అనమాట. ఇంకా ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా లేకపోతే ప్రతి సినిమాకు ఇట్లనే బాయ్కాటు ఇంకా రకరకాల ప్రయత్నాలు ఉంటాయి అనమాట. ఒక సినిమాను హిట్ చేయాలన్నా ఫ్లాప్ చేయాలన్నా ఎవరు అభిమానులే కదా. సినిమాను అభిమానించే వాళ్ళు, తమ ఆరాధ్య దైవాన్ని అభిమానించే వాళ్ళే కదా, వాళ్ళకే చిర్రెత్తుకొస్తే. ఇప్పుడు కంగనా రనౌత్ను ఊహించుకోండి. ఆమె ఇంకా బీజేపీకి జోకుడు చేసే కార్యక్రమంలో భాగంగా అవతల పక్షాలను కించపరిచేలో భాగంగా ఇష్టం వచ్చిన సినిమాలు తీసేది. తలైవి పేరుతో జయలలిత సినిమాను, తర్వాత ఎమర్జెన్సీ పేరుతో ఇందిరాగాంధీ సినిమాను, ఇట్లా రకరకాలు తీసి బీజేపీ కాంపౌండ్లో అంటే ఏవేవో ఫైల్స్ పేరుతో సినిమాలు తీస్తే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. అట్లా మారాలనుకుంటే ఎవడేం చేయలేడు. ఒకసారి ఆ పందుల గుంపును ఆలోచించుకోండి. వాళ్ళు తీస్తున్న సినిమాలు ఏంది, అవి ఎట్లా వచ్చి ఎట్లా పోతా ఉన్నాయో. మీకు అసలు ఒక సినిమాను హిట్ చేసే ఫ్లాప్ చేసే పరిస్థితి మీకు లేదు. మీరు ఎంతసేపు డబ్బు ఖర్చు పెట్టి నిర్మాతల ఏమంటారు భుజాల మీద ఎక్కి సినిమాలు తీసేవరకే మీ చాయిస్. దాన్ని హిట్ చేయాలా ఫ్లాప్ చేయాలనేది ఫ్యాన్స్ ఆలోచన, వాళ్ళ విచక్షణ. అంతవరకే మీ పరిమితులు మీరు తెలుసుకొని ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇట్లా కొడితే అస్సాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.